క్రికెట్ ఆడబోతున్నాం, గల్లీ క్రికెట్. రే బాలేరా, చూడండి బాల్ వేస్తున్నాడు. 3 బాల్కి 1 బాల్ అయితే వదిలేసాడు. ఇప్పుడు బాల్ కోసం వాళ్ళు అయితే వెళ్తున్నారు. దొరికినారా వాళ్ళు? ఇదిగోండి ఇటు బాల్ వేస్తున్నాడు. ఏరా ఏ 2వ బాల్ 3 బాల్ వదిలేస్తాడు అవుట్. ఆడు ఇదిగోండి ఫ్రెండ్స్ బాల్ కొట్టాడు. అదిగో అక్కడ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్, అక్కడికి వెళ్ళింది కాదు, లేదు ఇక్కడే పడిందంట. త్రోడ్ బాల్ వేస్తున్నాడు. మరి 1 బాల్ అయితే కొట్టాడు మనోడు. ఈ బాల్ అయితే వదిలేసాడు, వెళ్ళిపోయింది అటు. ఇప్పుడు ఈడు బౌలింగ్, ఈ బ్యాటింగ్ ఈడు, బౌలింగ్ ఆడు. ఇప్పుడు ఈడు 3 బాల్ ఎన్ని కొడతాడు చూద్దాం. మరి ఈడు 3 బాల్ ఎన్ని కొడతాడు చూద్దాం. నో బాల్ అంటే ఇది స్ట్రైట్ బాలా? నో బాల్ పట్టుకుని స్ట్రైట్ బాల్ అంటాడు అంటాడు. రారా బాలే ఆగండి, ఆడండి ఆడదు కొంచెం స్లోగా అంగళాలు ఉన్నారు. వెయ్యి 2వ బాలు కొట్టనేవు కానీ అని కొట్టనేవుకో. చూడండి బాల్ వేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎన్న దిగాడు టీంలోకి. చూడండి బాల్ అసలు చూసారుగా మీరు, స్టెప్లు వేసుకుంటే ఎలాగేస్తుందో. బాలే రారే కీపింగ్ బాలే 6 కొడతాలే నువ్వు బాలే. చూడండి ఫ్రెండ్స్ బాల్ వెళ్ళిపోయింది. నిజంగా నేను చెప్తున్నా, అక్కడ ఉన్న బిల్డింగ్ కాడికి వెళ్ళిపోయింది. మీరు నమ్మితే నమ్మరు కానీ నిజంగా వెళ్ళిపోయింది. చూడండి అడుగు అక్కడికి వెళ్ళాడు. చూసారుగా మీరే, ఆడు వెళ్ళిపోయాడు. ఏ దొరికిందా? అదిగో సాయిరామ్ ఆడు పేరు. దొరకలేదంట. ఇదిగోండి చూసారా, ఈ మా పెద్దనాన్న గేదెలు ఇవన్నీ. అదిగో వాళ్ళ పుంజు. మీరు చూసినట్టయితే వాడు బాల్ కోసం వెళ్ళాడు, కాకపోతే బాల్ ఇది ఎక్కడెక్కడ పడిపోయినట్టుంది. మీరు బాల్ కొనేస్తారా? మళ్ళీ 3 6 కొడతాం 3 బాల్. మీరంటే బాల్ కొనేవారంట ఫ్రెండ్స్, మరి కామెంట్ చేయండి. బాల్ దొరికేసింది, బాల్ దొరికేసింది. ఇది చూసారు ఫ్రెండ్స్, దీని పేరు